హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు AKSIS అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో నిన్న ఇచ్చినటువంటి క్వశ్చన్లో ఆల్ ద అబౌవ్ ఇస్ ద ఆన్సర్. అంటే ఎడ్యుకేషన్కి సంబంధించి ఏ ఆస్పెక్ట్స్లో ఉన్నాయి. డైరెక్ట్ టు ప్రిన్సిపల్స్లో మనం మాట్లాడతాం 6 to 14 years అని. సో అట్లాగే రూరల్ అండ్ అర్బన్ బాడీస్ అన్ని చోట్ల ఉంటాయి. సో ఆన్సర్ ఈజ్ ఆల్ ద అబౌవ్. సో బిఫోర్ వీ గో టు ద సెషన్, యూపీఎస్సీ అడ్మిషన్స్ కోసం అట్లాగే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 బోత్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ అడ్మిషన్స్ కోసం ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ యూ ఆర్ ఎంక్వైరింగ్ ఆర్ వాచింగ్, సో దయచేసి కింద నెంబర్కి కాల్ చేయండి, దిల్ గివ్ యూ ఆల్ ద డీటెయిల్స్. సో ప్రపంచంలోనే అత్యధికంగా టీకాలు అందిస్తున్నటువంటి దేశం ఇది. కేవలం ఉత్పత్తిలోనే కాదు, ఈవెన్ దేశంలో ఉన్నటువంటి చిన్నపిల్లలకి గర్భస్థ శిశువులకు కూడా టీకాలు అద్భుతంగా వేస్తున్నటువంటి దేశం భారతదేశం. అంటే భారతదేశంలో ఒక ప్రోగ్రాం ఉంది, యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్. సార్వత్రికంగా టీకాలు వేయడం అనమాట. సో ఈ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలో మనకి అనేక రకాల టీకాలు వేస్తున్నాం. అఫ్కోర్స్ ప్రపంచంతో పోలిస్తే కాస్త లేటుగా మనం టీకాలు అనేటటువంటివి మొదలుపెట్టినప్పటికీ ప్రపంచంతో సమానంగా పోలియోని అంతరించేటట్టు చేయగలిగాం. ఈవెన్ మనం స్మాల్ పాక్స్, చికెన్ పాక్స్ ఎట్లా మాట్లాడుతూ ఉంటాం. సో అందులో ఒకటి అంతరించిపోయేటట్టుగా చేసాం. ఈవెన్ ఇప్పుడు మిషన్ ఇంద్రధనుష్ అనేటటువంటి స్కీమ్లో చాలా వరకు పిల్లలకి, అప్పుడే పుట్టినటువంటి పిల్లలకి, శిశువులకు అద్భుతమైనటువంటి టీకాలు అందించేటటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. సో దీనికి సంబంధించి ఇండియాలో ఉన్నటువంటి యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ ప్రతి సంవత్సరం చిన్నపిల్లలకి 2,60,00,000 మందికి టీకాలు వేస్తున్నారు. మదర్స్ అంటే గర్భస్థ ఆడవాళ్ళకైతే తల్లులకు దాదాపుగా 3 కోట్ల మందికి సంవత్సరానికి టీకాలను అందిస్తున్నారు. అయితే కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి మనకి రిమోట్ పాపులేషన్స్లో. అంటే ముఖ్యంగా కొంత ఆదివాసీలు, లేదని అనుకుంటే కాస్త అడవులు లేదా పల్లెటూర్లు బాగా దూరంగా ఉన్నటువంటివి, ఇక్కడ టీకాలు అందట్లేదు. మైగ్రేటరీ పాపులేషన్ అంటే ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వలస వెళ్ళినటువంటి కార్మికులు, వీళ్ళకి సరిగ్గా అందట్లేదు. అలాగే ఎక్కడైతే తక్కువ అవేర్నెస్ ఉందో వాళ్ళకి అందట్లేదు. అలాగే వ్యాక్సిన్ హెసిస్టెన్సీ అంటే కొన్ని కమ్యూనిటీస్కి అసలు మేము టీకాలు వేసుకోమని అంటారు వాళ్ళు. సో ఇట్లాంటి వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళందరికీ కూడా మనం టీకాలను అందిస్తున్నాం. దీని గురించి మనం చూసే ముందు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమ్యునైజేషన్ ఇండియాలో ఎలా ఉంది. ఇమ్యునైజేషన్ ఇండియాలో ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక లార్జెస్ట్ పబ్లిక్ హెల్త్ ప్రోగ్రామ్స్. ఎందుకంటే భారతదేశం తాలూకా జనాభా 140 కోట్లు. భారతదేశం కన్నా ముందు ఏరియా వైజ్ చూసుకుంటే, అంటే ప్రాంతం వారీగా కనుక మనం చూసుకుంటే 6 దేశాలు ఉన్నాయి. ఈ 6 దేశాల్లో రష్యా, కెనడా, చైనా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, బ్రెజిల్, ఆస్ట్రేలియా. ఈ ఏ దేశాల్లోని కూడా చైనా తప్ప భారతదేశంలో ఉన్నంత జనాభా మరి ఏ దేశంలోనే లేదు. రష్యా మనకన్నా 5 రెట్లు పెద్దది, కానీ రష్యా జనాభా 14 కోట్లు. కెనడా అసలు జనాభా లెక్క ఎక్కర్లేదు, ఈడ్చి కొడితే 3 కోట్లు కూడా ఉండదు. అలాగే చైనా మనతో సమానంగా ఉంటుంది. అమెరికాలో కూడా, అమెరికా మనకన్నా 2.5 రెట్లు పెద్దది. సో దాదాపుగా అమెరికాలో 35 కోట్ల మంది వరకు ఉన్నారు. సో బ్రెజిల్ ఉంటుంది, ఎక్కువే, 25 కోట్ల వరకు పైనే ఉండొచ్చు. ఆస్ట్రేలియా 2 కోట్లు మాత్రమే. సో ఇంత పెద్ద దేశాలు ఉన్నప్పటికీ భారతదేశంలో ఉన్నంత ప్రజానీకం అక్కడ లేదు. కాబట్టి టీకాలు అనేటటువంటి అందించడం భారతదేశంలో చాలా కష్టమైనటువంటి అంశం. కానీ 12 రోగాలకు చాలా అద్భుతమైనటువంటి టీకాలు అందిస్తున్నారు. ముఖ్యంగా అందులో క్షేత్రస్థాయిలో డిప్తేరియా, పెర్టుసిస్, టెటనస్, పోలియో ఇవన్నీ కూడా చాలా ప్రాణాంతకమైనటువంటి వ్యాధులు. అఫ్కోర్స్ మనిషి చనిపోకపోవచ్చు, కానీ అంగవైకల్యం ఇలాంటి అనేక ఇబ్బందులు అనేటటువంటి చిన్నపిల్లలకి తీసుకురాగల కెపాసిటీ ఉంటుంది ఈ వైరస్ వీటికి. సో అలాగనే మీసిల్స్, రుబెలా వ్యాక్సిన్స్ చిన్నపిల్లలకి చాలా అద్భుతంగా అందుతుంది. హెపటైటిస్ బి, కిడ్నీస్ అవన్నీ పాడవుతూ ఉంటాయి. సో అట్లాగే న్యూమోనియా, మనకి సాధారణంగా నెమ్ము అని అంటాం, ఇది చాలా ఇబ్బంది పెడుతుంది పిల్లల్ని. సో ఈ రకంగా మనకి క్షేత్రస్థాయిలో, జాతీయ స్థాయిలో మనం ఈ వ్యాక్సిన్ అందిస్తున్నాం. సో అట్లానే సబ్ నేషనల్ లెవెల్లో కొన్ని రాష్ట్ర పరిధిలో రోటా వైరస్, న్యూమోనికల్ వ్యాక్సిన్, జపనీస్ ఎన్సిఫాలిటీస్ అని ఒక వ్యాధి ఉంది. వీటన్నిటికీ కూడా మనం ఇంకా ఇతర స్థాయిల్లో ముఖ్యంగా గవర్నమెంట్ హాస్పిటల్స్ ద్వారా, వ్యాక్సినేషన్ డ్రైవ్స్ ద్వారా మనం ఈ యొక్క వ్యాక్సిన్స్ని అందిస్తున్నాం. అయితే మనం హిస్టరీ కనుక చూస్తే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పాండెడ్ ప్రోగ్రామ్ ఆఫ్ ఇమ్యునైజేషన్ ఈపీఐ అనేటటువంటి దాన్ని 1978లో మనం స్టార్ట్ చేసాం. సో దాని తర్వాత దాన్ని సార్వత్రికంగా మారుస్తూ, అంటే వాళ్ళు వీళ్ళు రిచ్ పూర్ అని లేదు, వెనుకబడిన వాళ్ళు ముందున్న వాళ్ళు అని లేదు, కులం, మతం, వర్ణం, వర్గం, భాష, పేదరికం ఇవేవి లేకుండా సార్వత్రికంగా అందరికీ కూడా ఈ యొక్క ఇమ్యునైజేషన్ అనేటటువంటిది అందించే ప్రయత్నం చేశాం. సో దాని యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్గా 1985లో భారతదేశం తీసుకొచ్చింది. అర్బన్ సెంటర్స్ మాత్రమే కాకుండా, అంటే ఒకప్పుడు మనకి కేవలం జిల్లా స్థాయి ఆసుపత్రుల్లో మాత్రమే ఈ యొక్క ఇమ్యునైజేషన్
అనేటటువంటిది చేసేవాళ్ళు. బట్ రూరల్ ఏరియాస్లో కూడా మనం ఇమ్యునైజేషన్ అనేటటువంటి దాన్ని మనం తీసుకురాగలిగాం. సో అంతేకాకుండా మనకి సాధారణంగా ఇప్పుడు మనం చూసుకుంటే కోవిడ్-19కి ప్రపంచం అంతా డిసెంబర్ 2020లో వ్యాక్సిన్ వేస్తే మనం జస్ట్ 1 month గ్యాప్లో వేసేసాం. కానీ ఐపీవీ ఇలాంటి కొన్ని డిసీజెస్ ఉన్నాయి. 1955లోనే ప్రపంచవ్యాప్తంగా ఇంట్రడ్యూస్ చేస్తే మనం మాత్రం 2015లో అంటే 60 సంవత్సరాల తర్వాత కానీ వ్యాక్సిన్స్ వేయలేదు. సో అట్లాగే మీసల్స్ అండ్ రుబెల్లా వ్యాధికి అయితే దాదాపుగా ప్రపంచం వేసిన తర్వాత 46 సంవత్సరాల తర్వాత భారతదేశంలో వేశాం. న్యూమోనికల్ వ్యాక్సిన్స్ ప్రపంచం తర్వాత 17 ఏళ్ళకి వేశాం. రోటా వైరస్ వ్యాక్సిన్స్ 10 సంవత్సరాలు వేశాం. అంటే ప్రపంచంతో పోల్చుకుంటే చాలా వరకు డిలే ఉంది, అంటే చాలా వరకు ఆలస్యం అనేటటువంటిది ఉంది. అంటే ప్రపంచ దేశాలతో మనం పోల్చుకుంటే ఇమ్యునైజేషన్ అనేటటువంటిది చాలా ఆలస్యంగా వేసినటువంటి దేశం మనది. బట్ స్టిల్ ఇప్పుడు ప్రపంచంతో సమానంగా పిల్లలందరికీ వ్యాక్సినేషన్స్ అందిస్తున్నామంటే సో అందులో ఎంత అద్భుతమైనటువంటి పురోగతి పరిణితి అనేటటువంటిది కలిగిందో మనం అర్థం చేసుకోవచ్చు. అట్లాగనే మిషన్ ఇంద్రధనుష్ అనేటటువంటి ఒక స్కీమ్ని తీసుకొచ్చింది. మీరు దీంతో కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఎందుకంటే మిషన్ ఇంద్రధనుష్ అనేటటువంటి స్కీము బ్యాంకింగ్ రంగంలో ఎంపీఎల్కి సంబంధించి కూడా ఉంది, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్కి సంబంధించి. కానీ ఆ ఇంద్రధనుష్ వేరు, ఈ ఇంద్రధనుష్ వేరు. ఈ ఇంద్రధనుష్లో 2014లో మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వాళ్ళు తీసుకొచ్చారు. ఇదేంటంటే అన్వాక్సినేటెడ్ అండ్ పార్ట్లీ వ్యాక్సినేటెడ్, అంటే ఎవరికైతే టీకాలు వేయలేదో లేదా పాక్షికంగా టీకాలు వేశారో వాళ్ళని ఈ యొక్క ప్రోగ్రాంలోకి తీసుకొచ్చి, అంటే యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలో సరిగ్గా టీకాలు వేయించుకోలేనటువంటి వ్యక్తుల్ని ఈ మిషన్ ఇంద్రధనుష్లో కవర్ చేస్తారు. సో దీన్ని ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనుష్గా 2017లో మార్చారు. సో దీనివల్ల ఇంకా వేగంగా ఎవరెవరికైతే టీకాలు అందలేదో వాళ్ళందరికీ కూడా టీకాలు అందించేటటువంటి ప్రయత్నం చేశాం. సో దాన్నే మళ్ళీ మనము IMI 2023 అంటే మనం ఇందాక రాసాం ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనుష్ అనేటటువంటి దాన్ని 2023లో క్యాచప్ వ్యాక్సినేషన్ క్యాంపెయిన్గా తీసుకొని 5 సంవత్సరాల వరకు ఉన్నటువంటి పిల్లలు అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్ ఎవరైతే గతంలో టీకాలు వేయించుకోలేదో వాళ్ళ మీద టార్గెట్ చేసి, అంటే చూడండి 3 అంచెలుగా ఫస్ట్ అందరికీ కలిపి యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్, సో దాని తర్వాత మిషన్ ఇంద్రధనుష్, దాని తర్వాత ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనుష్. సో ఇట్లా 3 అంచెలుగా మొత్తం భారతదేశంలో వ్యాక్సినైజేషన్ చేసి దాదాపుగా 2024-25కి 98% ఎవరెవరికైతే మనం టీకాలు ఇవ్వాలో వాళ్ళందరికీ టీకాలు వేయించాం. ఇట్స్ ఎ వెరీ గ్రేట్ థింగ్. అమెరికా లాంటి దేశాల్లో కూడా 99% ఇలానే జరుగుతుంది. కానీ మన దేశంలో 98% మనకు ఉన్నటువంటి రీసోర్సెస్లో అద్భుతంగా టీకాలు వేసామంటే ఈ టీకా ప్రోగ్రామ్ అనేటటువంటిది ఎంత అద్భుతంగా మనం ముందుకు తీసుకెళ్తున్నామో అర్థం అవ్వచ్చు. సో మిషన్ ఇంద్రధనుష్లో లో ఇమ్యునైజేషన్ కవర్ రీజన్స్, అంటే ఎక్కడైతే తక్కువగా టీకాలు వేశారో ఆ ప్రాంతాలను చూస్తారు. అలాగే 12 రోగాలకు ఈ యొక్క వ్యాక్సినేషన్స్ అనేటటువంటి వేస్తారు. సో దాదాపుగా చిల్డ్రన్ అండ్ ఉమెన్ కలిపి 6.7 కోట్ల మందికి వేశారు. అలాగనే వేరియస్ ఫేజెస్లో 5 కోట్ల మంది పిల్లలకి ఇమ్యునైజేషన్ అందించడం జరిగింది. అలాగే 1 కోటి మందికి ప్రెగ్నెంట్ ఉమెన్కి, 2 కలుపుకుంటే మనకి దాదాపుగా 6,78 లక్షలు అయింది. సో ఈ రకంగా మిషన్ ఇంద్రధనుష్లో మనం టీకాలు వేయడం అనేటటువంటి జరిగింది. అలా అని మన దేశంలో ఛాలెంజెస్ లేకపోలేదు, అచీవ్మెంట్స్ ఉన్నాయి, ఛాలెంజెస్ ఉన్నాయి. అచీవ్మెంట్స్ ఏంటంటే 2014లో మనం పోలియో అనేటటువంటి వ్యాధిని పూర్తిగా అంతరింపజేశాం. ఎందుకంటే పోలియో వ్యాధి అంగవైకల్యాన్ని తీసుకొస్తుంది. సో ఈ పోలియో వ్యాధిని మొత్తంగా భారతదేశంలో పూర్తిగా అంతరింపజేశాం. అంతేకాకుండా పాకిస్తాన్ శత్రుదేశమైనా పాకిస్తాన్కి హెల్ప్ చేస్తామని కూడా చెప్పాం పోలియోకి సంబంధించి. అట్లాగనే టెటానస్ అనేటటువంటి ఒక వ్యాధి అఫీషియల్గా ఇండియా ఫస్ట్ కంట్రీ విచ్ ఎక్నాలెడ్జ్డ్ యాస్ ఫ్రీ, ప్రపంచంలోనే మొట్టమొదటి దేశం. అవన్నీ ఒక రకమైనటువంటి వ్యాధులు, మళ్ళీ వాటి గురించి మనం ఎప్పుడైనా సెపరేట్గా చర్చిద్దాం. సో మెటర్నల్ అండ్ నియోనాటల్ టెటానస్ అంటే సాధారణంగా ఇది మెటర్నల్ గర్భంతో ఉన్నటువంటి ఆడవాళ్ళకు, నియోనేటల్ అంటే పుట్టిన తర్వాత పిల్లలకి వస్తూ ఉంటుందన్నమాట. సో దీన్ని మొత్తంగా మనం 2015 డిసెంబర్ కల్లా మనం అంతరింపజేయాలి, కానీ ఏప్రిల్ 6 నెలల ముందే మనం దీన్ని అంతరింపజేశాం. సో ఇది మరొక గొప్ప విషయం. అట్లాగనే యూవిన్ డిజిటల్ ప్లాట్ఫామ్ అని వ్యాక్సినేషన్ ట్రాకింగ్ కోసం మనం ఒక డిజిటల్ దీన్ని కూడా మనం ఎంచుకున్నాం. అంటే ఈవెన్ డిజిటల్గా కూడా పూర్తి స్థాయిలో ఇమ్యునైజేషన్కి సంబంధించి సో డిజిటల్ ఆస్పెక్ట్స్లో కూడా ఎక్కడ వరకు వేసామనేటటువంటి డేటాని నిక్షిప్తం చేసేటటువంటి అంశాలు. సో ఇక్కడ కూడా ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ అప్ టు 16 years వరకు ఈ యూవిన్ డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా మనం వాళ్ళని ట్రాక్ చేస్తూ ఉంటాం. అట్లాగనే కోవిన్ అని ఒకటి ఉంది. సో ఎక్కడైనా కూడా మీరు వ్యాక్సినేషన్ వేసుకోవచ్చు. అంటే ఇది కరెక్ట్గా చెప్పాలంటే మైగ్రేషన్ అంటే వలస వెళ్ళినటువంటి వ్యక్తులు ఉంటారు కదా, వాళ్ళ కోసం తీసుకొచ్చినటువంటి అంశం. అట్లాగనే ఎలక్ట్రానిక్ వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ అని ఒకదాన్ని తీసుకొచ్చారు. అంటే రియల్ టైం
ఎప్పటికప్పుడు ఎక్కడున్న వ్యాక్సిన్స్, స్టాక్ ఎంత ఉంది, ఈ మొత్తం అంతా కూడా ఇందులో ఉంటుంది. దీన్ని హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ ఇలాంటి వాటితో లింక్ చేశారు. సో కాబట్టి ఎక్కడైనా కూడా ఫర్ ఎగ్జాంపుల్ రోటా వైరస్ వ్యాక్సిన్ ఇస్తున్నారు. సో ఆ ప్రాంతంలో రోటా వైరస్ వ్యాక్సిన్స్ తగ్గిపోయాయి అనుకోండి, ఇది అలర్ట్ ఇస్తుంది ఈ ఈవిన్ అనేటటువంటి ఎలక్ట్రానిక్ వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్. సో అప్పుడు ఏం చేస్తారు, రీప్లేస్ చేస్తారు ఆ వ్యాక్సిన్స్ని తీసుకొచ్చి. సో ఆ రకంగా భారతదేశంలో చాలా అద్భుతంగా మనం వీటిని తీసుకొచ్చాం. సో అలా అని సవాలు లేకపోలేదు. ముఖ్యంగా రిమోట్ పాపులేషన్స్ అంటే బాగా దూరంగా ఉన్నటువంటి ప్రాంతాలు లేదా హిల్లీ టెరైన్ స్టేట్స్, కొన్ని ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ వేసుకోరు, ఇలాంటి వాళ్ళకి మనం వ్యాక్సినేషన్ అందించలేకపోయాం. అట్లాగనే కొంతమంది వ్యాక్సిన్ హెసిస్టెన్సీ ఉంటుంది, అంటే వాళ్ళకు ఉన్నటువంటి తప్పుడు సమాచారం వల్ల లేదా వాళ్ళకు ఉన్నటువంటి కల్చరల్ బిలీఫ్స్, అంటే వాళ్ళ సంస్కృతిలో భాగంగా వాళ్ళకు కొన్ని నమ్మకాలు ఉంటాయి, లేదు ఇట్లాంటి వ్యాక్సిన్స్ వేసుకోకూడదని, వాటి కారణంగా. అలాగే కోవిడ్-19 వల్ల కూడా రొటీన్ ఇమ్యునైజేషన్ మొత్తం కూడా డ్రాప్ అయిపోయింది. ఎందుకంటే కోవిడ్-19లో మనం ఎక్కువగా కోవిడ్ వ్యాక్సినేషన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాం. సో దాంతోపాటుగా అవేర్నెస్ లేకపోవడం, పూర్ అవేర్నెస్, అంటే చాలామంది ప్రజలకు అసలు వ్యాక్సినేషన్ వేయించాలని కూడా తెలియదు పిల్లలకి. సో ఇలాంటి అన్ని కారణాల వల్ల కూడా మనకు కొన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ వాటిని మనం అధిగమించేటటువంటి మెజర్స్ కూడా చేస్తున్నాం. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేషనల్ ఇమ్యునైజేషన్ డేస్ ఇవి బాగా పెంచాలి. అంటే ఒక పర్టికులర్ టైంలో వ్యాక్సిన్స్ వేస్తారు, ఇది ప్రజలందరికీ బాగా అడ్వర్టైజ్మెంట్ చేయాలి. అలాగే స్ట్రాటజిక్ ఇంటర్వెన్షన్స్, ఏ పాకెట్స్లో అయితే వ్యాక్సినేషన్ వేయలేదో ఆ పాకెట్స్ని ఎక్కువగా ఫోకస్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు వేసుకోరు కరెక్టే, వాళ్ళ వల్ల వ్యాధి వేరే వాళ్ళకి అంటుకుంటుంది. సో అదొకటి ఆలోచించాలి. అలాగే టాస్క్ ఫోర్స్ అన్ని లెవెల్స్లోని కూడా తీసుకురావాలి. అలాగే సప్లిమెంటరీ ఇమ్యునైజేషన్ క్యాంపెయిన్స్ ఇందాక చేసిన IMI లాగా. సో దాంతోపాటుగా విలేజ్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ డేస్ అని చెప్పి వీటిని కూడా ఎన్హాన్స్ చేయాలి. అంటే గ్రామీణ ప్రాంతాల్లో హెల్త్, వైద్యము, మనం అసలు ఎట్లా ఆరోగ్యంగా ఉండాలి అనేటటువంటి అంశాల మీద అవేర్నెస్ తీసుకురావాలి. పిల్లలు చూడండి, మార్నింగ్ లేస్తారు, సో హ్యాండ్ వాష్ చేసుకోవడం కానీ, అన్నం తినేటప్పుడు భోజనం చేసేటప్పుడు హ్యాండ్ వాష్ చేసుకోవడం కానీ, భోజనం తిన్న తర్వాత హ్యాండ్ వాష్ చేసుకోవడం కానీ, కాళ్ళు కడుక్కొని కూర్చోవడం కానీ, ఒకప్పుడు ఇవన్నీ కల్చర్లో భాగంగా ఉండేవి. బట్ ఇప్పుడు మనం సరిగ్గా పాటించట్లేదు. పిల్లలు వస్తారు, షూస్ ఇప్పుతారు, కాళ్ళు కడుక్కోరు, ఇంట్లోనే భోజనం చేస్తూ ఉంటారు. సో ఇట్లాంటి వాటిని అన్నింటినీ హెల్త్ అవేర్నెస్, న్యూట్రిషన్ డేస్, న్యూట్రిషన్ కూడా మనం ఎక్కువ కార్బోహైడ్రేట్స్ పెట్టేస్తూ ఉంటాం, ప్రోటీన్, ఫైబర్ ఇవన్నీ తినాలి. సో వీటి మీద బాగా క్యాంపెయిన్స్ ఇట్లాంటివి నడచాలి. అట్లాగే డిజిటల్ ట్రాకింగ్ అనేటటువంటిది UN పోర్టల్ ద్వారా కనుక మనం చేయగలిగితే, ఎంత ఎక్కువ పాపులేషన్ ఉన్నా డిజిటల్కి ఏముందండి, డిజిటల్కి ఈజీగా మనం వాటిని పట్టుకోవచ్చు. సో దీని ద్వారా భారతదేశంలో ఈ అరికట్టగలిగేటటువంటి ప్రివెంటబుల్ డిసీజెస్ అని అంటారు. ఈ ప్రివెంటబుల్ డిసీజెస్ని ఆపచ్చు. పోలియో ఒకసారి వస్తే పోదు. సో ఇలా మనం కనుక వీటిని తీసుకురాగలిగితే, ఈ ఛాలెంజెస్ని అధిగమించగలిగితే, ఇట్ విల్ బి ఎ ఫ్యాంటాస్టిక్ థింగ్ ఫర్ ద కంట్రీ. సో దీనికి రిలేటెడ్గా ఒక ప్రశ్న, దయచేసి ఈ ఆన్సర్ని కూడా కమెంట్ సెక్షన్లో తెలపండి. అట్లాగనే డిస్పైట్ బీయింగ్ ద వరల్డ్ లార్జెస్ట్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్, ఇండియాస్ UIP కంటిన్యూస్ టు ఫేస్ ఛాలెంజెస్. వీటిని ఎట్లా మనం అధిగమించాలి, 200 పదాల్లో రాయండి. సో భారతదేశం నెమ్మదిగా అభివృద్ధి చెందుతోంది, మనం ఓపికగా వెయిట్ చేయాలి అంతే. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.